నాడు ఎన్టీఆర్ను గెలిపించినట్లే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారట. ఊరిని అమ్మ, ఎన్టీఆర్కు పోలిక పెట్టినావా స్వామి నువ్వు? ఎన్టీఆర్కి కేసీఆర్కి ఏమైనా పోలిక ఉందా అండి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది నీకు ఎన్టీఆర్కి. ఎన్టీఆర్కి నువ్వు ఆయన ఫామ్ హౌస్లో వండుకోలే. ఎన్టీఆర్తో ఎందుకు పోలుస్తావా నువ్వు? నీ కొడుకు పేరు తారక రామారావు అని పెట్టుకోగానే ఎన్టీఆర్ ఇదైపోతారా? అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి. నువ్వు మాత్రం అలానే ఉండు, బయటికి వెళ్ళకు. ముఖ్యమంత్రి పదవి నాకు పెద్ద విషయం కాదు. ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. జనం పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతు తెచ్చుకున్నారు. అయిపోయింది. ఇన్ని మాట్లాడిండు, ఇది ఒక్క లైన్తో ఖతం అయిపోయిండు. అంటే మళ్ళీ జనం మోసం చేసిరు, జనమే తప్పు చేసిరు అని అంటాడు. దీని ద్వారా మనకేమర్థం అవుతున్నది? జనం పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నారట. అంటే నిన్న చాలా అద్భుతంగా పనిచేసిన దున్నపోతులను తెచ్చుకున్నారు, పాలిచ్చే బర్రెను వదిలేసి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మంచి చేసినా కూడా మీరు ఓడగొట్టిరు అంటున్నాడు. అయిపోయా, నువ్వు ఏడ మంచి చేసినావు అన్నది నువ్వు ఇంతవరకు తప్పును ఒప్పుకోకపోతే, నువ్వు ఇదే మాట్లాడుతూ పోతే నువ్వు ఎటు కాకుండా పోతావు. సో దయచేసి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు కానీ, మీరు కష్టపడ్డది చాలు. కష్టపడ్డది ఆ పార్టీ కోసం చాలు, కానీ బయటకు వచ్చేయండి దయచేసి. ఇంకా మీరు మీ కుటుంబాలని, మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోకండి. ఇంకేం మిగలలేదాడ. ఎందుకంటే ఆయన కనీసం ప్రజల్ని క్షమాపణ కూడా కోరతలేడు. క్షమాపణ కోరడమో లేకపోతే తప్పైందని ఒప్పుకోవడమో ఇవన్నీ ఏం చేయట్లేదు వాళ్ళు. ఇంకా ప్రజలే తప్పు చేశారంటే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆదరిస్తారు? ప్రజలు ఎందుకు తప్పు చేశారు? 10 సంవత్సరాలుగా జనానికి నరకం చూపించి ప్రజల సావులకు కారణమైపోయి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పిందట. పార్టీ నేతలు కార్యకర్తలతో మాజీ సీఎం కేసీఆర్. విద్యుత్ కమిషన్ వివక్ష చూపుతోంది. కేసీఆర్ తప్పు చేసినట్లుగా ముందే నిర్ణయం చేశారు. చెప్పిండా ఎల్ నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ని లోపలేయాలని చెప్పిండా ఏమన్నా జడ్జి గారు? చెప్పలేదే. ఇక విద్యుత్ కమిషన్ ఎదుట హాజరై ఏం లాభం? కేంద్ర శాఖల అనుమతితోనే కొనుగోళ్లు, ప్రాజెక్టులు. కమిషన్ నివేదికనివ్వకుండా స్టే ఇవ్వండి. హైకోర్టులో కేసీఆర్ తరపున న్యాయవాది వాదనలు. విచారణ నేటికి వాయిదా వేసిన ధర్మాసనం. నువ్వు స్టే కోరుతున్నవంటేనే నువ్వు తప్పు చేసినట్టు లెక్క. ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్ ఏం చేసిందంటే కేసీఆర్కి 15వ తేదీన వివరణ అడిగింది. కేసీఆర్ 15వ తేదీన లెటర్ రాసిండు. మళ్ళీ ఆ లెటర్తో సంతృప్తి చెందని కమిషన్ ఏం చేసిందంటే 19వ తేదీన, మన జూన్ 19వ తేదీన, 27వ తేదీన మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని కేసీఆర్కి మరో నోటీస్ పంపింది. విచారణలో భాగం ఇది. ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసినా, ఇంకేదన్నా ఆరోపణ వచ్చినా నోటీస్ ఇవ్వరా? పోలీసులు ఇమీడియట్గా వచ్చి 41 CRPCని ఇంకో నోటీసో ఇస్తారు కదా. సాక్షి అయితే 160 CRPC కిందనో ఇంకేదో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటారు కదా. ఈయన అతీతుడా? ఈ రాజ్యాంగానికి, ఈ చట్టాలకు ఏమైనా అతీతుడా? నువ్వు ఆనాడు క్యాబినెట్ డెసిషన్తో ఈ నిర్ణయాలు జరిగినాయి. ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం కానీ, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఒప్పందాలు ఇవన్నీ కూడా, ఈ ప్రాజెక్ట్ నిర్మాణాలు ఇవన్నీ కూడా ఆనాడు క్యాబినెట్ డెసిషన్తో జరిగినాయి. క్యాబినెట్కి ఇన్ఛార్జ్ ఎవరు? అధినేత ఎవరు క్యాబినెట్కి? ముఖ్యమంత్రి. అది నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అటెండ్ అయ్యి వాస్తవాల్ని పెట్టాలి. ఇగో ఇది మొత్తం ఏందా, ఇది అంతా వైట్ పేపర్ అని చెప్పి ఇట్లా పెట్టి నువ్వు ఆర్గ్యూ చేయాలా. నువ్వు పెద్ద తోపు లీడర్ కదా. ఇది చేత కాకుండా నేను ఎందుకు అటెండ్ అవుతా? వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు డిసైడ్ అయ్యేది ఏంది? ఈ దేశంలో రాజ్యాంగం లేదా? చట్టాలు లేవా? వ్యవస్థ లేదా? నువ్వు స్టే కోరుతున్నావు అంటేనే నువ్వు తప్పు చేసినట్టు లెక్క. వ్యాన్ నడిపిన కేసీఆర్, ఫామ్ హౌస్లో స్వయంగా డ్రైవింగ్ చేసిన మాజీ సీఎం. జాగ్రత్త, బయటికి వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ గట్ల ఉండగల. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనుకో మళ్ళీ ఆగమాగం అవుతుంది. అంటే ఇప్పుడు ఏంది? గట్టిగానే ఉన్నాడు కేసీఆర్, వ్యాన్ నడుపుతున్నాను అనుకోవాలా జనం? ఈ కొత్తగా ఏముందండి? ఇది ఆయన రెగ్యులర్గా అదే పని చేస్తాడు కదా. ఇంట్లో పండుకొని మాట్లాడేది, జనంలోకి రావాలా? కేసీఆర్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టడం ఎన్నడైనా చూసారా? గురువారం తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మినీ వ్యాన్ నడిపిండట. ఉరిని అమ్మ, మినీ వ్యాన్ నడిపితేనే పెద్ద విషయం అదిగా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలినాళ్లలో ఆయన స్నానాల గదిలో జారిపడడంతో గాయపడ్డాడు. నెమ్మదిగా కోలుకున్న ఆయన ఇటీవల దాకా చేతికర్ర సాయంతోనే నడిచారు. వైద్యుల సూచన మేరకు ఇప్పుడిప్పుడే చేతికర్ర లేకుండా నడవగలుగుతున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో గురువారం సాయంత్రం కూడా కొంత దూరం నడిచారు. కొద్దిసేపటికి తన వద్ద ఉన్న పాత మినీ వ్యాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. ఆ వాహనాన్ని నడుపుతూ ఫామ్ హౌస్లో కలియ తిరిగారు. అలాగే వ్యాన్తో ఫామ్ హౌస్ బయట రోడ్డు మీదకి వచ్చారు.
ఎర్రవల్లి సమీప గ్రామాలు సందర్శించారు. వ్యాన్ నడుపుతూ రోడ్డు మీద కనిపించిన వారిని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. స్వయంగా కేసీఆర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆయనే తమతో మాట్లాడడంతో సంతోషం వ్యక్తం చేశారు. సంతోషంగా ఆశ్చర్యం, ఓరి నేను వచ్చిండ్రో బయటికి అని. ఆనాడు ఏం చేసేది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసి దిగ్బంధించి కేసీఆర్ బయటికి వెళ్ళే 2 గంటల ముందు, కేసీఆర్ పోయిన తర్వాత గంట సేపు జనాలు ఇళ్లలోంచి బయటికి రావద్దు, మొత్తం 7 వెహికల్స్ ఆనే ఆగిపోవాలి. జనాలు చూసి వచ్చిండ్రా నాయన ఇక ఈ అని తిట్టుకుంటున్నారు లోపల, సంతోషం కాదు. నరకం అనుభవించారు ఆ గ్రామాల ప్రజలు. ఈయనట ఎన్టీఆర్ అట, ఎన్టీఆర్ని గెలిపించినట్లే ఈయనను ఆదరిస్తారట. ఉకోవా బాబు నువ్వు.